చదివేస్తే ఉన్నమతి పోయిందంటారు చూడురి. చదివేస్తే కాదు, లీడర్లకు పదవులు వస్తే కూడా మతి పోతున్నట్టే మాట్లాడుతాండ్రు. మరి ఈ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రులకు ఏమైందో ఏమో గాని నరం లేని నాలుక ఎటైనా మాట్లాడుతుంది అన్నట్టే మాట్లాడుతాండ్రు. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రులు మంచోళ్ళే ఉన్నారు. మొన్ననేమో మంత్రి కున్వర్ విజయ్ షా అనేటైన ఆర్మీ కల్నల్ కురేషి మేడం మీద నోరు వారేసుకొని కేసుల పాలైండు. అది అట్లా పచ్చిగుండగానే అదే మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవా అనే సిపాయి చూడురి ఏమంటున్నాడో. ఇన్నరా హిందీలో ఏమన్నాడో అర్థం కాని వాళ్ళకి తెలుగులో చెప్తున్నా వినురి. ఈ భారతదేశం, ఈ దేశ సైనికులంతా మన ప్రధాని మోడీ సార్ కాలు మొక్కాలి. ఏమంటున్నా, మన ప్రధాని సార్ కాళ్ళు మొక్కాలే. ఆయన టెర్రరిస్ట్ గాళ్ళకి ఇచ్చిన జవాబు అట్లున్నది. ఆయనని ఎంత తారీఫ్ చేసినా తక్కువే అనుకుంటా సారు వారు స్వామి భక్తిని ప్రదర్శించారు. కానీ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నా అనుకున్నాడు కానీ భారత సైనికులను అలకతక్కువ చేసి మాట్లాడుతున్నానే సోయి మర్చిండు. నయం, నేను ఇంకా బీజేపీ ఉప ముఖ్యమంత్రిని కాబట్టి మీరు కూడా అంతా నా కాళ్ళు మొక్కాలని స్టేట్మెంట్ ఇవ్వలేదు మా అనుభవుడు. అసలు లేకుంటే పని చేస్తే అయిపోయి ఈ కాళ్ళు మొక్కు అన్న డిప్యూటీ గారినే పాకిస్తాన్ బార్డర్లకు పంపితే అయిపోతుండే. టెర్రరిస్ట్ గాళ్ళతో కొట్లాడి వచ్చి ఆయన కాళ్ళు ఆయననే మొక్కుకునే అదృష్టానికి నోసుకునేటోడు పాపం. లేకుంటేంది రాను రాను రాజగుర్రం గాడిదైందన్నట్టు కాదు, కంచర గాడిదైందన్నట్టే ఉంటున్నాయి కొందరు లీడర్ల మాటలు చూస్తుంటే. మిస్టర్ జగదీషు, పదవుల కోసం పెదవులు మూసుకొని కాళ్ళు మొక్కేది మీ లీడర్లే, సైనికులు కాదు. ఇన్నవా, నీకు అలవాటైన పని చేసినట్టు సైనికులను కూడా గదే పని చేయమనుడు చూస్తుంటేనే నీ భావదారిద్ర్యం ఏందో తెలుస్తున్నది. సైనికుల ధైర్య సాహసాలను మెచ్చుకోకున్నా పర్వాలేదు కానీ అదంతా మా పార్టీ ఘనత అని క్రెడిట్ను జేబులు వేసుకునే షీపు పాలిటిక్స్ ఏకూరి దయచేసి అని గట్టిగా సొట్లు పెడుతున్నారు ఈయన మాటలిన నెటిజన్లు. కమలం పార్టీ హైకమాండ్ ఇసొంటోళ్ళ నోళ్లకు తాళాలు లేకుంటే ఇమేజ్ కంటే డ్యామేజే ఎక్కువ అయ్యేటట్టున్నది, చూసుకోరి అని అంటున్నారు.